టీజీటెట్ ఆర్ తెలంగాణ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్‌కి సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి? ఆన్‌లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్ చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డీటెయిల్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్‌తో పాటు ఈ యొక్క టెట్ అప్లికేషన్ సంబంధించి టాపిక్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గురించి డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనము టీజీటెట్‌కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీ లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ థింగ్ మీరు టెట్ అప్లై చేయాలి అంటే ఎవరు ఎలిజిబుల్ ఉంటారంటూ సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే క్వైరీ చేస్తారు. సో మీరు బీఎడ్ కానీ లేదా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కానీ ఆర్ ఈక్వాలిటీ కోర్సెస్ కనుక మీరు కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కానీ ప్రజెంట్ ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ కానీ ఈ యొక్క టెట్ పేపర్ 1 ఆర్ పేపర్ 2కి బేస్డ్ ఆన్ మీ యొక్క ఎలిజిబిలిటీని బట్టి అయితే అప్లై చేయొచ్చు. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు 15th April 2026 నుంచి స్టార్ట్ అవుతుంది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి సో మీరు ఇక్కడ క్లియర్గా స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. యాజ్ పర్ ప్రజెంట్ స్కెడ్యూల్ ప్రకారం 30 April 2026 అయితే లాస్ట్ డేటు. అండ్ ఇప్పుడు మనం అప్లికేషన్ గురించి మాట్లాడుకుందాం. అండ్ అప్లికేషన్ ఫీ గురించి కూడా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ అప్లికేషన్ చేయాలంటే టోటల్గా అప్లికేషన్లో 3 స్టెప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ మీరు పేమెంట్ అయితే చేయాలి, తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి, అండ్ ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ పేమెంట్ చేయడం కోసం మనకి ఇక్కడ పేమెంట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ స్టెప్లో ఈ విధంగా ఫస్ట్ స్టెప్లో వచ్చేసి మనకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. క్యాండిడేట్ ఎవరైతే ప్రజెంట్ టెట్కి అప్లై చేస్తున్నారో వారి యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి గో పైన క్లిక్ చేయాలి. వన్స్ మన ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి గో పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ స్టెప్లో క్యాండిడేట్ సంబంధించిన ప్రొఫైల్ డీటెయిల్స్, క్యాండిడేట్ ఒక నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ లాంటివి ఫిల్ చేయమని అయితే అడుగుతుంది. సో ఆ థింగ్స్ ఫిల్ చేయడానికి ఫస్ట్ అయితే మీరు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని గో ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి గో ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ వచ్చేసి అదర్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఫస్ట్ క్యాండిడేట్ యొక్క నేమ్ అయితే టైప్ చేయాలి. క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్ లేదా ఎస్ఎస్సీ మెమో ప్రకారం అయితే మీరు టైప్ చేయాలి. తర్వాత మీ యొక్క మెయిల్ ఐడి అనేది టైప్ చేయాలి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది టైప్ చేయాలి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది టైప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మీకు సంబంధించిన కేటగిరీ డీటెయిల్స్ అయితే చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి కేటగిరీలో వచ్చేసి డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఉంటాయి. బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ. అండ్ ఎస్సీలో మీరు గ్రూప్ 1 అయితే గ్రూప్ 1, గ్రూప్ 2 అయితే గ్రూప్ 2, గ్రూప్ 3 అయితే గ్రూప్ 3. ఎస్టీకి సంబంధించి ఇఫ్ మీరు ఓసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయితే ఓసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అదే కాకుండా మీరు ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే జనరల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లేదా అదర్ స్టేట్ స్టూడెంట్స్ లైక్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఈ టెట్ అప్లై చేస్తున్నట్టే మీరు జనరల్కి సంబంధించిన క్యాండిడేట్స్ అనేది జనరల్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. మేము వచ్చేసి ఇక్కడ బీసీబీకి సంబంధించి సో బీసీబీ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాము. అండ్ తర్వాత మీకు సంబంధించి పర్సన్స్ విత్ డిజబిలిటీ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇఫ్ మీకు ఎటువంటి డిజబిలిటీ ఉన్నా కూడా ఇక్కడ ఎస్ ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ డిజబిలిటీ టైప్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. మీకు ఎటువంటి డిజబిలిటీ అనేది ఉందనేది. అండ్ తర్వాత మీ డిజబిలిటీ పర్సంటేజ్ కూడా సెలెక్ట్ చేసుకోమంటుంది. పర్సంటేజ్ ఎంత అయితే ఉంటుందో యాజ్ పర్ సదరన్ సర్టిఫికేట్ ప్రకారం అది కన్ఫర్మ్ చేసుకోవాలి. మాకు వచ్చేసి ఎటువంటి డిజబిలిటీ లేదు, మేము నో ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాము. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ డూ యూ బిలాంగ్స్ టు తెలంగాణ అని అయితే ఉంటుంది. సో మీరు తెలంగాణకు సంబంధించిన స్టూడెంట్స్ అయితే ఎస్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మీరు తెలంగాణ స్టూడెంట్స్ కానట్టయితే నో ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాలి. సో మేము వచ్చేసి తెలంగాణకు సంబంధించిన స్టూడెంట్స్ సో ఎస్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేస్తున్నాము. మీరు తెలంగాణ స్టూడెంట్స్ కానట్టయితే నో ఆప్షన్ క్లిక్ చేయండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఎగ్జామ్ పేపర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు పేపర్ 1, పేపర్ 2 అంటూ లేదా బోత్ పేపర్స్ అంటూ ఆప్షన్స్ అయితే ఉంటాయి. పేపర్ 1కి ఎవరు ఎలిజిబుల్ అవుతారు అంటే సో ఎవరైతే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన వారు కానీ లేదా ఇంటిగ్రేటెడ్ బీఎడ్ చేసిన వాళ్ళు, సో ఇంటిగ్రేటెడ్ బీఎడ్ 4 years బీఎడ్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో పేపర్ 1కి ఎలిజిబుల్ అవుతారు. లేదా డిఎడ్ కంప్లీట్ చేసిన వారు పేపర్ 1కి అయితే ఎలిజిబుల్ అవుతారు. సో ఆ విధంగా మీరు ప్రజెంట్ డిఎడ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కానీ ఆల్రెడీ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ లేదా ప్రజెంట్ ఇంటిగ్రేటెడ్ బీఎడ్ చదువుతున్న వాళ్ళు కానీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కానీ ఆల్రెడీ కంప్లీట్ చేసిన వారు అయినట్టయితే ఈ పేపర్ 1కి మీరు అప్లై చేసుకోవచ్చు. సో బీఈడీ మాత్రమే కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో పేపర్ 2కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ బీఎడ్ చదువుతున్న వారు కూడా పేపర్ 2కి ఎలిజిబుల్ అవుతారు. సో బోత్ పేపర్స్ అప్లై చేయాలి అంటే మీరు ఇంటిగ్రేటెడ్ బీఎడ్ చేసి ఉండాలి, లేదా మీరు సో డిఎడ్ అండ్ బీఎడ్ కూడా చేసి ఉండాలి. అలా చేసిన స్టూడెంట్స్ అయితే పేపర్ 2 అండ్ పేపర్ 1 బోత్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. మీరు డిఎడ్ మాత్రమే చేస్తే పేపర్ 1కి ఎలిజిబుల్ అవుతారు. బీఎడ్ మాత్రమే చేస్తే పేపర్ 2కి అయితే ఎలిజిబుల్ కావడం జరుగుతుంది. సో మాది బీఎడ్ మాత్రమే కంప్లీట్ అయింది, పేపర్ 2కి అయితే అప్లై చేస్తున్నాము. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు ఆర్ యూ వర్కింగ్ టీచర్ అనేది అడుగుతారు. సో మీరు ఒకవేళ వర్కింగ్ టీచర్లో ఉన్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సో ఎస్జిటి టీచర్గా వర్క్ చేస్తున్నారు, ఇప్పుడు ప్రమోషన్స్ కోసం టెట్ అయితే రాస్తున్నారు. అలా మీరు రాస్తున్నట్టయితే వర్కింగ్ టీచర్ అయినట్టయితే ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో ఇక్కడ మనకు సబ్ ఆప్షన్స్ అయితే వస్తాయి. మీరు ఇక్కడ స్కూల్ మేనేజ్మెంట్ అయితే సెలెక్ట్ చేసుకోమంటారు. మీ స్కూల్ మేనేజ్మెంట్లో వచ్చేసి మీరు గవర్నమెంట్ స్కూల్కి సంబంధించి లోకల్ బాడీకి సంబంధించి సెలెక్ట్ అయిన ఎంప్లాయ్ అయినా లేదా ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్కి సంబంధించి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీకు సంబంధించింది తర్వాత వర్క్ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గవర్నమెంట్ లోకల్ బాడీకి
సంబంధించిన వాళ్ళు అనుకుంటే ఆ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఏ డిస్ట్రిక్ట్లో మీరు వర్క్ చేస్తున్నారు అనేది, అండ్ ఏ మండల్లో వర్క్ చేస్తున్నారు అని సెలెక్ట్ చేసుకోవాలి. ఏ స్కూల్లో వర్క్ చేస్తున్నారు అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో బట్ మేము ఇక్కడ వర్కింగ్ టీచర్ కాదు, నో ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాము. ఇఫ్ మీరు వర్కింగ్ టీచర్ అయితే ఎస్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ పర్సూయింగ్ డీటెయిల్స్ అయితే అడుగుతారు. సో మీకు సంబంధించి ఇప్పుడు పేపర్ 1 అప్లై చేస్తున్నా, పేపర్ 2 అప్లై చేస్తున్నా, మీ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను పేపర్ 2కి అప్లై చేస్తున్నాను కాబట్టి బీఎడ్ ఆల్రెడీ పాస్ అయ్యారా లేదా ప్రజెంట్ పర్సూయింగ్లో ఉన్నారనే డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోవాలి. పర్సూయింగ్ మీన్స్ ఏంటి అంటే ప్రజెంట్ 3rd సెమిస్టర్ రాస్తున్న వాళ్ళు కానీ 4th సెమిస్టర్ రాస్తున్న వాళ్ళు కానీ పర్సూయింగ్ స్టూడెంట్స్ అనొచ్చు. ఆల్రెడీ పాస్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో పాస్డ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. మేము ఆల్రెడీ పాస్డ్ కావడం జరిగింది. అండ్ తర్వాత ఇక్కడ సో నోటిఫికేషన్ ద్వారా వస్తున్నారని అయితే అంటారు. సో మీరు ఎస్ ఆప్షన్ క్లిక్ చేయాలి. దానికి నో ఆప్షన్ క్లిక్ చేయడానికి అయితే ఆప్షన్ ఉండదు. ఇఫ్ నోటిఫికేషన్ గురించి మీకు తెలియకపోతే ఒకసారి డీటెయిల్గా అయితే తెలుసుకోండి. అండ్ ఈ విధంగా మన డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనకు సంబంధించిన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ పేమెంట్ టైప్ అయితే చూస్ చేసుకోమంటుంది. సో పేమెంట్కి సంబంధించిన టైప్ అయితే మీరు చూస్ చేసుకోవాలి. ఇక్కడ పేమెంట్ టైప్కి సంబంధించి సో మనకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సంబంధించిన ఆప్షన్ ఉంది, క్రెడిట్ కార్డ్ ఆప్షన్ ఉంది, డెబిట్ కార్డ్ ఆప్షన్ ఉంది, అండ్ యూపీఐ ద్వారా కూడా పే చేసుకోవచ్చు. లైక్ మీరు ఫోన్పే, గూగుల్ పే ద్వారా కానీ క్యూఆర్ కోడ్ ద్వారా కానీ పే చేయడానికి అయితే ఆప్షన్ ఉంది. సో మీకు దీంట్లో ఏదైతే కంఫర్టబుల్ ఉంటుందో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మేము వచ్చేసి ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే చూస్ చేసుకున్నాము, దట్ టు బి. సో ఇంటర్నెట్ బ్యాంకింగ్లో ఎస్బీఐ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాము. మీరు అదర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే దానికి సంబంధించిన పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా అయితే చేయాల్సి ఉంటుంది. మేము ఇంటర్నెట్ బ్యాంకింగ్ చూస్ చేసుకున్నాము. అండ్ ఆఫ్టర్ దట్ బేస్డ్ ఆన్ మీ యొక్క కేటగిరీని బట్టి సో మీరు చూస్ చేసుకున్న పేపర్స్ని బట్టి అమౌంట్ అయితే చూపిస్తుంది. పేపర్ 1కు కానీ లేదా పేపర్ 2కు కానీ మీరు ఏదో ఒక పేపర్కి అప్లై చేస్తున్నట్టయితే సో మీరు ఇఫ్ ఓసీబీసీ స్టూడెంట్స్ అయితే 750 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎస్సీ స్టూడెంట్స్ అయితే 700 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా సో మీరు 2 పేపర్స్కి అప్లై చేస్తున్నట్టయితే మీరు ఓసీబీసీ స్టూడెంట్స్ అయినట్టయితే 1000 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో మీరు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయినట్టయితే 950 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది బోత్ పేపర్కి అయితే అప్లై చేస్తే. అండ్ ఇక్కడ మనకు సెక్యూరిటీ క్యాప్చా అయితే డిస్ప్లే అవుతుంది. క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది. దీంట్లో మనం టిక్ మార్క్ చేసుకొని సో డౌన్లో మనకు వచ్చేసి ప్రొసీడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు చూస్ చేసుకున్న బ్యాంకింగ్ విధానాన్ని బట్టి డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. మేము నెట్ బ్యాంకింగ్ చూస్ చేసుకున్నాం కాబట్టి సో మాకు సంబంధించిన బ్యాంకింగ్ యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్ అని ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేస్తాము. అండ్ వన్స్ మనము చూస్ చేసుకున్న డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా కన్ఫర్మ్ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం కన్ఫర్మ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. మేము ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్ చూస్ చేసుకున్నాం కాబట్టి సో దాంట్లో ఎస్బీఐ ద్వారా పేమెంట్ అయితే చేయాలనుకుంటున్నాం. సో ఎస్బీఐ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఇక్కడ మనకు నెట్ బ్యాంకింగ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. నెట్ బ్యాంకింగ్ పైన క్లిక్ చేయాలి. ఇఫ్ మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ కానీ యూపీఐ కానీ సెలెక్ట్ చేసుకుంటే సో ఆ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ మాకు సంబంధించి బ్యాంకింగ్ యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేస్తున్నాము. ఇఫ్ మీరు అదర్ బ్యాంకింగ్ డీటెయిల్స్ చూస్ చేసుకుంటే ఆ బ్యాంకింగ్ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని పేమెంట్ అయితే చేయండి. పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయండి. పేజ్ రిఫ్రెష్ చేయడం కానీ పేజ్ బ్యాక్ కానీ చేసినట్టయితే అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. సో ప్రజెంట్ అయితే మేము పేమెంట్ చేస్తున్నాము. అండ్ వన్స్ మీ పేమెంట్ అనేది సక్సెస్ అయినట్టయితే ఈ విధంగా యువర్ పేమెంట్ వాస్ సక్సెస్ఫుల్ అనేది చూపిస్తుంది. అండ్ వన్స్ మన పేమెంట్ అనేది కంప్లీట్ అయినట్టయితే నెక్స్ట్ ఈ విధంగా మీకు సంబంధించి జానల్ నెంబర్ అయితే జనరేట్ అవ్వడం జరుగుతుంది. జానల్ నెంబర్ అయితే మీరు నోట్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఆ తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ మీకు పేమెంట్ రిసిప్ట్ కావాలి అంటే ఇక్కడ పేమెంట్ రిసిప్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి రిసిప్ట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ ప్రజెంట్ మేమైతే ప్రొసీడ్ టు పేమెంట్ అప్లికేషన్కి సంబంధించిన ఆప్షన్ పై అయితే క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ మనకు సంబంధించిన పేమెంట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా అప్లికేషన్ డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. సో మీకు జానల్ నెంబరు, క్యాండిడేట్ యొక్క నేము, క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డ్ నెంబరు అండ్ క్యాండిడేట్ సంబంధించిన కేటగిరీ, క్యాండిడేట్ యొక్క మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ బై డిఫాల్ట్గా అయితే డిస్ప్లే అవుతాయి. సో వీటిలో కరెక్షన్స్ ఉన్నట్టయితే మీరు ఇప్పుడు కరెక్షన్ చేసుకోలేరు. ఎడిట్ ఆప్షన్ కోసం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు ఫాదర్ నేమ్ అనేది టైప్ చేయాలి, మదర్ నేమ్ అనేది టైప్ చేయాలి. యాజ్ పర్ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ ప్రకారం అయితే మీరు టైప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ ఎస్ఎస్సీ మెమోలో మీ యొక్క మదర్ నేమ్ లేనట్టయితే బీఈడీ మెమోలో కానీ అదర్ ఈక్వాలెంట్ మెమోలో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా టైప్ చేయాలి. లేదా మదర్ ఆధార్ కార్డ్ నెంబర్, ఆధార్ కార్డ్ ప్రకారం మీ యొక్క సో మదర్ నేమ్ అనేది టైప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీ జెండర్ మేల్ అయితే మేల్, ఫిమేల్ అయితే ఫిమేల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మీ జెండర్ అనేది చూస్ చేసుకోవాలి. ఇఫ్ మీకు ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అయితే ఎంటర్ చేయమంటుంది. ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేది మోల్స్కి సంబంధించి మీ ఎస్ఎస్సీ మెమోలో సో మీ యొక్క మోల్స్కి సంబంధించిన ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. మీ మోల్స్ ఏ విధంగా అయితే ఉంటాయి ఆ విధంగా టైప్ చేయాలి. కొందరు మెమోలో వచ్చేసి ఒకటే మోల్ ఉంటుంది, కొందరు మెమోలో 2 మోల్స్ ఉంటాయి. సో 2 మోల్స్ ఉంటే 2 మోల్స్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనకు సంబంధించి అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో మీకు సంబంధించిన హౌస్ నెంబర్ అండ్ విలేజ్ అనేది టైప్ చేయాలి. తర్వాత మండల్ అనేది టైప్ చేయాలి, మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది టైప్ చేయాలి, మీ యొక్క స్టేట్ అనేది టైప్ చేయాలి, మీ యొక్క పిన్ కోడ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు అయితే కేర్ఫుల్గా ఇవ్వండి. అడ్రస్లో మిస్టేక్స్ ఉన్నా కూడా నో ప్రాబ్లం, బట్ అడ్రస్ ఇచ్చేటప్పుడు అయితే కేర్ఫుల్గా ఇవ్వడానికి అయితే ప్రయత్నించండి.
అండ్ ఆ తర్వాత మీకు సంబంధించిన ఎగ్జామినేషన్కి సంబంధించిన పేపర్ డీటెయిల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ప్రజెంట్ టెట్ అనేది పేపర్ 2కి అప్లై చేస్తున్నారా, పేపర్ 1కి అప్లై చేస్తున్నారా దాన్ని బట్టి అయితే ఉంటుంది. పేపర్ 2 అప్లై చేసినట్టయితే పేపర్ 2లో మీకు సంబంధించిన లాంగ్వేజ్ డీటెయిల్స్ అయితే చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 2 అనేది మనం అప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో పేపర్ 2లో లాంగ్వేజెస్ అనేది సో మీకు బేస్డ్ ఆన్ ఇంటర్మీడియట్ డిగ్రీలో ఉన్న లాంగ్వేజెస్ని బట్టి చూస్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీలో మీకు తెలుగు అనేది వన్ ఆఫ్ ది లాంగ్వేజెస్ ఉంటే తెలుగు అనేది చూస్ చేసుకోవచ్చు. లేదా డిగ్రీలో వన్ ఆఫ్ ది లాంగ్వేజ్ హిందీ అనేది ఉంటే హిందీ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ మీరు డిగ్రీలో బీఎడ్లో తీసుకున్న మెథడాలజీని బట్టి ఈ థింగ్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను బీఈడీలో వచ్చేసి సో వన్ ఆఫ్ ది మెథడాలజీగా తెలుగు తీసుకున్నట్టయితే తెలుగు లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా వన్ ఆఫ్ ది మెథడాలజీగా నేను హిందీ తీసుకున్నాను అనుకుంటే హిందీ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అది బేస్డ్ ఆన్ మీ యొక్క అవైలబిలిటీని బట్టి ఇక్కడ మీరు చూస్ చేసుకునే లాంగ్వేజ్ని బట్టి ఆ లాంగ్వేజ్ నుంచి 30 క్వశ్చన్స్ అయితే మనకు ఎగ్జామ్లో రాయడం జరుగుతుంది. సో ఎగ్జామ్లో రావడం జరుగుతుంది, మనకు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో మాది వచ్చేసి ఇక్కడ తెలుగు అనేది చూస్ చేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో మీరు పేపర్ 1కి అప్లై చేస్తున్నా, పేపర్ 2కి అప్లై చేస్తున్నా మీ క్వాలిఫికేషన్స్ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మాది వచ్చేసి సో బీఏ, బీఎస్సీ, బీకామ్ సంబంధించి ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాము. 50% మార్క్స్ ఉంది. సో మాకు సంబంధించిన దాంట్లో అయితే సో మీరు కనుక ప్రీవియస్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసినట్టయితే 40% మార్క్స్ ఉన్నా, 45% మార్క్స్ ఉన్నా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ రిలవెంట్ ఆప్షన్స్ అయితే. సో ఇక్కడ మనకు ఖచ్చితంగా అయితే టెట్ రాయాలి అంటే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దీనికి సంబంధించి ఫస్ట్ ఆప్షన్ ఎవరు సెలెక్ట్ చేసుకోవాలి, సెకండ్ ఆప్షన్ ఎవరు సెలెక్ట్ చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో క్యాండిడేట్స్ ఎవరైతే బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది సో అడ్మిటెడ్ స్టూడెంట్స్ కానీ, పర్సూయింగ్ స్టూడెంట్స్ కానీ, లేదా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కానీ సో ఆన్ ఆర్ ఆఫ్టర్ 23/12 సో 2015 అయినట్టయితే సెలెక్ట్ ఫస్ట్ వన్, అదర్వైజ్ సో సెకండ్ వన్ అయితే సెలెక్ట్ చేసుకోమంటున్నారు. మీ యొక్క బీఎడ్ కానీ సో లేదా బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ కానీ సో 2015 కంటే ముందు కంప్లీట్ అయినట్టయితే సో మీరు వచ్చేసి ఏంటంటే సో సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో లేదు అనుకుంటే ఫస్ట్ వన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మాది రీసెంట్గా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ వన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాము. అండ్ ఆ తర్వాత ఇక్కడ మనకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో మీరు 4 years బ్యాచిలర్ డిగ్రీ చేస్తున్న వారైతే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. కొంతమంది లాంగ్వేజ్ పండిత్ ఉంటారు. సో లాంగ్వేజ్ పండిత్ ఉన్నట్టయితే మీరు 4th ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ అయితే మనకు సో బీఈ బీటెక్ తోటి సో బీఎడ్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయితే లాస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. బేస్డ్ ఆన్ మీ యొక్క క్వాలిఫికేషన్స్ బట్టి సో మీరు ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ మనకు ప్రొఫెషనల్ కోర్స్ డీటెయిల్స్ అయితే అడుగుతారు. సో బీఈడీ కాబట్టి సో మీరు ఇప్పుడు పేపర్ 2 అప్లై చేస్తున్నారంటే పేపర్ 2కి మీకు ఏ క్వాలిఫికేషన్స్ ఉన్నారో సెలెక్ట్ చేసుకోవాలి. మీరు బీఈడీ కంప్లీట్ చేస్తారా, లేదా బీఈడీ పర్సూయింగ్లో ఉన్నారా, బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ నుంచి అప్లై చేస్తున్నారా, లేదా బీఏ విత్ బీఎడా, విచ్ మీన్స్ బీఏ విత్ బీఎడ్ కానీ, బీఎస్సీ విత్ బీఎడ్ కానీ, 4 years బీఎడ్ ఇంటిగ్రేటెడ్ బీఎడ్ అనేది చెప్తాము. సో ఆ బీఎడ్ చేసిన వల్ల, లేదా మీరు తెలుగు పండిత, హిందీ పండిత, ఉర్దూ పండిత ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. సో మాది వచ్చేసి ఇక్కడ బీఎడ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాము. అండ్ స్టడీ డేట్ అయితే ఉంటుంది. స్టడీ డేట్ వచ్చేసి మీరు ఏ కాలేజ్లో చేశారు అనేది సో గవర్నమెంట్ స్టేట్కి సంబంధించిన డైట్ కాలేజెస్లో చేశారా మీ యొక్క బీఎడ్ అనేది, లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లో చేశారా, ప్రైవేట్ మేనేజ్మెంట్ కాలేజ్లో చేశారా, గవర్నమెంట్ కాలేజ్లో చేశారా, డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో లేదా యూనివర్సిటీ కాలేజెస్ లైక్ ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ అలా మెయిన్ క్యాంపస్లో చేశారా, డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. దీంట్లో మీ యొక్క రిలవెంట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో డైట్లో వచ్చేసి డిఎడ్ చేసిన వాళ్ళు ఉంటారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్కి సంబంధించి డిఎడ్ స్టూడెంట్స్ అయితే ఉంటారు. సో ప్రైవేట్ మేనేజ్మెంట్ వచ్చేసి బీఈడీ స్టూడెంట్స్ అయితే ఉంటారు. ఇలా మీరు ఎక్కడైతే చేశారో ఓపెన్ యూనివర్సిటీలో చేశారా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మాది వచ్చేసి ప్రైవేట్ మేనేజ్మెంట్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ కాలేజ్ నేమ్ అయితే టైప్ చేయాలి. మీ యొక్క బీఈడీ కాలేజ్ నేమ్ ఏదైతే ఉంటుందో అది టైప్ చేయాలి. ఇఫ్ మీరు యూనివర్సిటీ స్టూడెంట్స్ అయితే యూనివర్సిటీ నేమ్ అనేది టైప్ చేయాలి. గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్ అయితే గవర్నమెంట్ కాలేజ్ నేమ్ అనేది టైప్ చేయాలి. అండ్ ఆఫ్టర్ దట్ సో మీకు సంబంధించి ఇక్కడ పేపర్ 2 అప్లై చేయడానికి సో మీకున్న క్వాలిఫికేషన్ ఏంటి, పేపర్ 2లో వచ్చేసి మనకు 2 పేపర్స్ అయితే ఉంటాయి. సో ఒకటి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్కి సంబంధించి, ఇంకొకటి సోషల్ స్టడీస్కి సంబంధించి మీరు ఏ పేపర్కి అప్లై చేస్తున్నారు అనే దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మీరు కనుక బీఎడ్లో వచ్చేసి సో బీఎడ్లో 3 మెథడ్స్లోకి వెళ్ళి ఏ మెథడ్ చేసినా కూడా బయో సైన్స్ వన్ ఆఫ్ ది మెథడాలజీ తీసుకున్న, ఫిజికల్ సైన్స్ వన్ ఆఫ్ ది మెథడాలజీగా తీసుకున్న, మ్యాథమెటిక్స్ వన్ ఆఫ్ ది మెథడాలజీగా తీసుకున్న స్టూడెంట్స్ అయినట్లయితే ఈ మూడిట్లలో ఏ మెథడాలజీ ఉన్నా కూడా మీ బీఈడీలో ఫస్ట్ ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ స్టూడెంట్స్ కింద రావడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు బీఎడ్లో వచ్చేసి వన్ ఆఫ్ ది మెథడాలజీగా సోషల్ సైన్స్ తీసుకున్నట్లయితే సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మేము సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాము. అండ్ ఆ తర్వాత వచ్చేసి సో మీరు 10th క్లాస్ నుంచి సో మీకు సంబంధించిన డీటెయిల్స్ని బట్టి లోకల్ నాన్ లోకల్ అయితే ట్రీట్ చేయడం జరుగుతుంది. మీరు స్టడీ ఎక్కడ చేశారనేది బట్టి సో ఫస్ట్ క్లాస్ ఎక్కడ చదివారు, సెకండ్ ఎక్కడ చదివారు, థర్డ్ ఎక్కడ చదివారు, ఫోర్త్ ఎక్కడ చదివారు, 5th, 6th, 7th ఎక్కడ చదివారు అనే థింగ్స్ అయితే మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. ఫస్ట్ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. మీరు ఏ డిస్ట్రిక్ట్లో చేశారని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ప్రజెంట్ మీ యొక్క స్కూల్ అనేది ఏ డిస్ట్రిక్ట్లో అయితే ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఈ తెలంగాణలో చేయలేదు, అదర్ స్టేట్లో చేశారు అంటే ఇక్కడ అదర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. లైక్ ఏపీ కానీ అదర్ స్టేట్లో కానీ మీరు ఒకవేళ మీకు సంబంధించిన ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ కానీ లేదా మధ్యలో స్టడీస్ ఏమైనా అదర్ స్టేట్లో చేసి ఉంటే అదర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. బట్ మేము వచ్చేసి ఇక్కడ ఏంటి అంటే తెలంగాణలో చేసాము, నల్గొండలోనే కంప్లీట్ కావడం జరిగింది, నల్గొండ అనేది సెలెక్ట్ చేస్తున్నాము. ఇలా మీరు టోటల్గా సో ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఏ డిస్ట్రిక్ట్లో అయితే చదివారో ఆ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సమ్ స్టూడెంట్స్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో అయితే ఉంటుంది. బట్ ఇక్కడ అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం తెలంగాణలోనే సో నల్గొండ డిస్ట్రిక్ట్లో చేశారు. సో నల్గొండ డిస్ట్రిక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మేము ఇచ్చేస్తున్నాము.
అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ మనకు స్టడీస్ టైప్ అయితే అడుగుతారు. స్టడీస్ టైప్లో వచ్చేసి రెగ్యులర్ స్టడీ విత్ స్కూల్ అని అయితే ఉంటుంది. సో వితౌట్ స్కూల్ అని కూడా ఉంటుంది. వితౌట్ స్కూల్ మీనింగ్ ఏంటంటే కొంతమంది డైరెక్ట్గా ఓపెన్ 10th చేసిన వాళ్ళు కానీ ఓపెన్ ఇంటర్మీడియట్ ఓపెన్ డిగ్రీ చేసిన స్టూడెంట్స్ ఉంటారు. అలాంటి వాళ్ళు వితౌట్ స్కూల్ స్టడీ అని పెట్టుకోవచ్చు. సో మీరు రెగ్యులర్గా స్కూల్ చేసినట్లయితే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు రెగ్యులర్ స్కూల్కి వెళ్ళేసి చేసిన వాళ్ళైతే సో మీరు రెగ్యులర్ స్టడీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మాది కంప్లీట్గా రెగ్యులర్ స్టడీస్ సంబంధించింది. సో ఇక్కడ టోటల్గా మేము రెగ్యులర్ స్టడీ అనేది సెలెక్ట్ చేస్తున్నాము. సో కొంతమంది స్టూడెంట్స్కి బోనఫైడ్స్ ఉండవు, ఆ స్కూల్స్ మూసేసి ఉంటారు, రికగ్నైజ్డ్ స్కూల్స్ అనేవి ఉండవు. అలాంటప్పుడు మీరు ఇర్రెగ్యులర్ స్టడీ అని పెట్టుకోవచ్చు. తర్వాత స్కూల్ నేమ్ అనేది టైప్ చేయాలి. ఇక్కడ స్కూల్ నేమ్ కానీ స్కూల్ ఉండే విలేజ్ నేమ్ కానీ మీరు టైప్ చేసినట్టయితే సరిపోతుంది కంప్లీట్గా. సో ఈ విధంగా కంప్లీట్గా మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. అండ్ ఆ తర్వాత ఇలా స్క్రోల్ చేసినట్టయితే సో ఇక్కడ మీకు ఆప్షన్ అయితే అడుగుతుంది. సో మీకు సంబంధించి ఆర్ యూ డైరెక్ట్లీ అపీర్డ్ డిగ్రీ అనేది అడుగుతుంది. ఒకవేళ మీరు ఎస్ఎస్సీ కానీ ఇంటర్మీడియట్ చదువుకుంటే డైరెక్ట్గా ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళైతే ఎస్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా మీరు 10th క్లాస్ చదివిన స్టూడెంట్స్ అయితే నో ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. సో మేము 10th క్లాస్ చదవడం జరిగింది, నో ఆప్షన్ క్లిక్ చేస్తున్నాము. మీరు డైరెక్ట్గా ఓపెన్ డిగ్రీ తర్వాత బీఎడ్ అలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. బట్ మాది వచ్చేసి 10th క్లాస్ కంప్లీట్ అవ్వడం జరిగింది. సో ఎస్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. వన్స్ మనం ఎస్ ఆప్షన్ ఇవ్వగానే మీరు 10th క్లాస్ ఏ విధంగా కంప్లీట్ చేశారు, ఎస్ఎస్సీకి సంబంధించిన సిబిఎస్ఈనా ఐసీఎస్సీనా అదర్స్ అనేది అడుగుతుంది. సో ఏదైనా సరే మీరు రిలవెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మాది వచ్చేసి ఎస్ఎస్సీ. తర్వాత మీ యొక్క 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉంటుందో హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ ఆఫ్టర్ దట్ మనకి ఇక్కడ టెట్కి సంబంధించి ప్రీవియస్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ప్రీవియస్ ఇయర్కి సంబంధించి మీరు టెట్ రాశారా, రాస్తే ఎస్ ఆప్షన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఎప్పుడు రాశారు దానికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. సో మనకు కంప్లీట్గా 2011 నుంచి 2026 జనవరి వరకు డిఫరెంట్ సెషన్స్లో మనకు టెట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. మీరు సో ఈ సెషన్స్లో కనుక టెట్ రాసిన ఆస్పిరెంట్స్ అయినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2022లో ఎగ్జామ్ రాసినట్టయితే 2022కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. 23లో రాసినట్టయితే 23కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఇది నాట్ మ్యాండేటరీ. ఇఫ్ మీ దగ్గర డీటెయిల్స్ ఉంటేనే ఎంటర్ చేయండి. కొంతమంది స్టూడెంట్స్ దగ్గర డీటెయిల్స్ మిస్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. రిస్క్ తీసుకొని మనం డీటెయిల్స్ అనేది ఫైండ్ అవుట్ చేసి ఇది ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. బట్ మీ దగ్గర డీటెయిల్స్ ఉన్నట్టయితే డైరెక్ట్గా ఇచ్చేసేయండి. ప్రీవియస్లో మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఇఫ్ టెట్ హాల్ టికెట్ నెంబర్ మర్చిపోతే దాన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. బట్ ఇక్కడ మాత్రం సో టెట్ హాల్ టికెట్ డీటెయిల్స్ ఇవ్వడం అయితే నాట్ మ్యాండేటరీ, బట్ ఇవ్వాలి అనుకుంటే ఇచ్చేయండి. మేము ప్రీవియస్లో రాయడం జరిగింది, బట్ నో ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాము. అండ్ తర్వాత ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే చూస్ చేసుకోవాలి. మీరు టెట్ ఎగ్జామ్ అనేది ఏ సెంటర్లో అయితే రాయాలనుకుంటున్నారో దానికి సంబంధించి టోటల్గా మనకు 16 డిస్ట్రిక్ట్స్ సంబంధించిన ఆప్షన్స్ అయితే ఇచ్చారు. 16 డిస్ట్రిక్ట్స్కి మీరు ఆర్డర్ అయితే ఇవ్వాలి. ఫస్ట్ సెంటర్ ఏది చూస్ చేసుకోవాలనుకుంటున్నారు, సెకండ్ ఎక్కడ రాయాలనుకుంటున్నారు, థర్డ్ ఎక్కడ రాయాలనుకుంటున్నారు, టోటల్గా 16 ఆప్షన్స్ అయితే ఇవ్వాలి. సో మాకు నియర్ బై నల్గొండ ఉంటుంది కాబట్టి ఫస్ట్ నల్గొండ ఇస్తున్నాము, తర్వాత సూర్యాపేట ఇవ్వడం జరుగుతుంది, తర్వాత కోదాడ, ఇలా సో నియర్ బై డిస్ట్రిక్ట్స్ అన్ని కంప్లీట్ ఆర్డర్స్ అయితే ఇచ్చేస్తాము. మీరు కూడా ఆర్డర్స్ అయితే ఇచ్చేసుకోవాలి. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనం సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. టోటల్ డిస్ట్రిక్ట్ ఉంటుంది. ఆదిలాబాద్ ఉంది, హైదరాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్గొండ, నర్సంపేట్, నిజామాబాద్, పెద్దపల్లి, సత్తుపల్లి, సిద్దిపేట్, సూర్యాపేట్, సో వరంగల్ కంప్లీట్ డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయి. మేము ఇక్కడ నల్గొండకి ఫస్ట్ ప్రియారిటీ అయితే ఇస్తున్నాము. నల్గొండ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ మీరు నియర్ బై నెక్స్ట్ ఇంకే డిస్ట్రిక్ట్ అయితే పెట్టాలనుకుంటారో అది పెట్టేసుకోవాలి. మేము సూర్యాపేట పెట్టడం జరిగింది. అండ్ తర్వాత వచ్చేసి కోదాడ అయితే ఇవ్వడం జరిగింది. సో కోదాడ కంటే ముందు హైదరాబాద్ అయితే ఇచ్చేస్తున్నాము. అండ్ ఆఫ్టర్ దట్ మేము సో నెక్స్ట్ ఆప్షన్లో కోదాడ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ అయితే ఇచ్చేస్తున్నాము. సో మాకు అది ర్యాండమ్గా ఇచ్చేస్తున్నాము. సో జగిత్యాల్, కరీంనగర్, సో ఖమ్మం, సత్తుపల్లి, సిద్దిపేట్, వరంగల్. సో ఈ విధంగా మేము ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ 3 ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో అవి మాకు నియర్ బై ఉన్న ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు కూడా యాజ్ టీజ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఇలా స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే మనకు సంబంధించిన ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ అప్లోడ్ చేసే ఫోటో అనేది 200 KB కంటే తక్కువగా ఉండేటట్టు అప్లోడ్ చేయాలి. సిగ్నేచర్ వచ్చేసి 500 KB కంటే తక్కువగా ఉండేటట్టు అప్లోడ్ చేయాలి. సో డైరెక్ట్గా మీరు మీ మొబైల్ ద్వారా తీసుకున్న పిక్స్ ఏవైతే ఉంటాయో విత్ ఇన్ రిక్వైర్డ్ సైజ్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేయాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో మేము ఆల్రెడీ రిక్వైర్డ్ సైజ్లోకి అయితే కన్వర్ట్ చేసుకోవడం జరిగింది. జస్ట్ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మేము స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మా యొక్క ఫోటో అయితే అప్లోడ్ చేస్తున్నాము. సో మా ఫోటో అయితే అప్లోడ్ చేస్తున్నాము. అండ్ వన్స్ మనం ఫోటో అనేది అప్లోడ్ చేయగానే దానికి సంబంధించిన టైటిల్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. తర్వాత అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా ఫోటోకి సంబంధించిన ప్రివ్యూ అయితే మనకి డిస్ప్లే అవుతుంది. ఒకసారి మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనం చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాలి. వన్స్ మనం అప్లోడ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన నేమ్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత మనం అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనకు సంబంధించిన ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది. ఇక్కడ డిక్లరేషన్ బాక్స్లో మనం టిక్ మార్క్ చేసుకోవాలి. అండ్ డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్క్ చేసిన తర్వాత ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇప్పటివరకు మనం ఫిల్ చేసిన ఆల్ డీటెయిల్స్ సంబంధించిన ప్రివ్యూ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. ఇఫ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఒకసారి వెరిఫై చేసుకోవాలి.
సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో మా యొక్క అప్లికేషన్ ఫామ్కి సంబంధించిన ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది కంప్లీట్గా. సో అప్లికేషన్ ఫామ్లో అయితే ఎటువంటి మిస్టేక్స్ లేవు. ఒకసారి అయితే మీరు వెరిఫై చేసుకోవాలి. ఇఫ్ మిస్టేక్స్ ఉన్నట్టయితే మీరు వాటిని ఎడిట్ అయితే చేసుకోవాలి. ఎటువంటి మిస్టేక్స్ లేవు అనుకుంటే సో ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయనుకుంటే బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అయితే కరెక్షన్ చేసుకొని మళ్ళీ రీఫిల్ చేసి సబ్మిట్ పై అయితే క్లిక్ చేయాలి. సో మేము ప్రజెంట్ అయితే సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా కన్ఫర్మ్ అంటూ డీటెయిల్స్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. సో మన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేయడం కోసం కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం కన్ఫర్మ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా సో మనకు సంబంధించిన జానల్ నెంబర్కి సంబంధించి అండ్ అదేవిధంగా అప్లికేషన్కి సంబంధించిన రిసిప్ట్ అంటూ ఆప్షన్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. సో వన్స్ మనకు అప్లికేషన్ సంబంధించిన రిసిప్ట్ అనేది ఎనేబుల్ అయినట్టయితే మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. జస్ట్ ఇక్కడ అప్లికేషన్ రిసిప్ట్ పైన క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది మనకు సంబంధించిన టెట్ అప్లికేషన్ యొక్క రిసిప్ట్ అయితే ఈ విధంగా మనకు డిస్ప్లే అవుతుంది. తెలంగాణ టీచర్స్ ఎలిజిబిలిటీ టెట్ అంటూ సో జూన్ 2026 సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇలా స్క్రోల్ చేసి మళ్ళీ మీ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకోవాలి. ఒకసారి ఇఫ్ అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే ఎడిట్ ఆప్షన్ వచ్చిన తర్వాత మీరు ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి మిస్టేక్స్ లేదు అనుకుంటే మీరు సో డైరెక్ట్గా నెక్స్ట్కి సంబంధించి హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు డౌన్లో ప్రింట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవాలి. సో ప్రజెంట్ అయితే మా యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీస్తున్నాము. అండ్ వన్స్ మీరు ప్రింట్ తీసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత సో మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ సంబంధించి సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే క్వైరీ చేస్తున్నారు. టెట్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది మనకు టెలిగ్రామ్ ఛానల్లో అయితే మేము పోస్ట్ చేయడం జరిగింది. మీరు డైరెక్ట్గా మనకు సంబంధించిన టెలిగ్రామ్లోకి వచ్చేసి జస్ట్ ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో మనకు సెర్చ్ ఆప్షన్ అయితే ఉంటుంది. టీజీ టెట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్. సో టీజీ టెట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అని మీరు సెర్చ్ చేయాల్సి ఉంటుంది. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అని సెర్చ్ చేసినట్టయితే సో మన ఛానల్లో ఉన్న క్వశ్చన్ పేపర్స్ అయితే మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. డైరెక్ట్గా మీరు సో టీజీ సెట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. టెట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అంటూ మనకు సో క్వశ్చన్ పేపర్స్ విత్ ఆన్సర్ కీ అనేది ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పేపర్ 2కి సంబంధించి ఇప్పుడు మ్యాథమెటిక్స్ అప్లై చేశారు కాబట్టి మ్యాథమెటిక్స్ సంబంధించి డౌన్లోడ్ చేయాలంటే ఇది మ్యాథమెటిక్స్ సంబంధించింది. టోటల్ ఇది డౌన్లోడ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. క్వశ్చన్ పేపర్ అనేది డౌన్లోడ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. వన్స్ డౌన్లోడ్ అయినట్టయితే ఈ విధంగా మీకు బాక్స్ అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత ఈ ఫైల్ పైన క్లిక్ చేసి మీకు క్వశ్చన్ పేపర్ అనేది కంప్లీట్గా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. టెట్ క్వశ్చన్ పేపర్కి సంబంధించిన లింక్ కూడా మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. ఇది టెట్కి సంబంధించి ఎవరైతే మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్కి సంబంధించిన అప్లై చేసుకున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో టోటల్ క్వశ్చన్ పేపర్ టోటల్ 701 పేజెస్ అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. సో డిఫరెంట్ సెషన్కి సంబంధించి ఆల్ క్వశ్చన్ పేపర్స్ అయితే మీరు కలెక్ట్ చేసుకోవచ్చు టెట్కి సంబంధించి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే